In the fire, they will come a leader. Oh, Jesus. గంభీర. అరే ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరు ఎంత క్రేజీగా చేస్తారో. ఇక మొదలెడదామా? ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ అంటే ఎస్ఆర్హెచ్ అని ముందే చెప్పిన. చూసారు కదా మా కుర్రాళ్ళ వైల్డ్ ఫర్ ఆట ఏ విధంగా ఉందో చూసారు కదా. అరే కొట్టిందే 195 రన్స్. ఆ 195 రన్స్ ఏ విధంగా కాపాడుకుని మ్యాచ్ గెలిచామో చూసారు కదా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒకే కిత పాత హెచ్ఆర్ఎస్ లా మారిపోయింది. నీ అవ్వ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్, అది బౌలింగ్ తోనే మ్యాచ్ గెలిచిన బిడ్డ. కాటేరమ్మ కొడుకులం, ఒక్క బ్యాటింగ్ తోనే కాదు బౌలింగ్ లో కూడా. అరే లేకపోతే ఏంటి, ప్రతి ఒక్కడు ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ లేని తుస్సు పటాసు అనే వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది మా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్? సరైన టైంలో సరైన వికెట్లు. నీ అవ్వ నేనైతే 3 వికెట్లు, రెడ్డి అయితే 2 వికెట్లు, శివాంగ్ ఒకటి, సకీబ్ ఒకటి, ప్రఫుల్ ఒకటి. బౌలర్లు అయితే ప్రతి ఒక్కరు చాక్లెట్లు పంచుకున్నట్లు పంచుకునేసిన. లాస్ట్ మ్యాచ్ లో ఎక్కడ వదిలేసినామో అక్కడే మొదలు పెట్టాం. మా కాటారమ్మ కొడుకుల తడాకా చూపించినాం. అరే ఏంది భయ్యా మీరు పవర్ ప్లే లో 12 బాల్కి 30 సంపి ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసిన. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 3 పుల్లలు పీకినటువంటి ఆ ప్రఫులింగ్ ని చిత కొట్టి చింతకాయ పచ్చడి చేసిన. ఫైనల్ గా పవర్ ప్లే లో 75 రన్స్ వచ్చింది. అలాంటిది మ్యాచ్ ఓడిపోవడమా? అయినా క్రామ్స్ వల్ల నా పుల్ల వట్టిగానే పోయింది. లేకపోయింటేనా ఈ మాత్రం ఈజీగా మ్యాచ్ ఫినిష్ చేసేవాడు. కానీ మీరు మాత్రం ఓవర్ కి 8 రన్లు కొట్టకుండా మ్యాచ్ ని వాళ్ళ చేతిలో పెట్టేశారు. అరే పులి, నా వల్ల కరెక్ట్ గా టైమింగ్ చేసేకే కాలేదు. అలాంటిది నువ్వు మాత్రం ఆ కొట్టుడేందయ్యా సామి. జస్ట్ 15 బాల్స్ 50 రన్స్ కొట్టేసినావు. నువ్వైతే చిన్న పులివి కాదురా స్వామి, గాండ్రించే పెద్ద పులివి. అరే 22 బాల్స్ కి 59 రన్స్, దాంట్లో 4 6లు 6 4లు. స్ట్రైక్ రేట్ చూస్తే 260. నీ యవ్వ పాత కాటేరమ్మ కొడుకు ఈజ్ బ్యాక్. అరే తలకాయ బ్రో, నేనైతే పెద్దగానే ప్లాన్ చేసిన, కానీ నువ్వు మాత్రం పవర్ ప్లే లో రన్స్ కొట్లే బాల్ ని మామిడి పండు తిన్నట్టు వట్టిగానే తిని పనేసివి. కాస్త ఫామ్ ని అంటుకోరంటే 250 కాదు 280 కూడా కొట్టేవాళ్ళ. నీ పుల్ల అలా పడిందో లేదో, ఆ కిషాన్ గడ్ వచ్చా వాడి పుల్ల అక్కడ వట్టిగానే ఇచ్చేసా. అలా చూసుకుంటూ పోతే ఒక్కరొక్కరే పుల్ల వట్టిగానే ఇచ్చేసి కనీసం 200 కూడా కొట్టలేకపోతే. అరే ఏంద్రా నాయనా, ఇంత దరిద్రమైన బ్యాటింగ్ ఏంద్రా నాయనా. ఫస్ట్ లోనే నా పుల్ల వట్టిగానే పోయిందని తెలుసు. అదే 195 రన్స్, దాన్ని చేజ్ చేయడం కష్టమా? అరే లాస్ట్ 2 మ్యాచ్లు దగ్గరుండి మ్యాచ్ గెలిపించిన. అందరూ కలిపి ఒక్క మ్యాచ్ గెలిపించలేరా? ఆ మాత్రగాడు ఒక్కడు తప్ప ఒక్కరంటే ఒక్కరైనా సరిగ్గా ఆడుతున్నారా? కావాల్సిందే 8 రన్స్ పర్ ఓవర్. అది పిచ్ అయితే మంచి ఫ్లాట్ పిచ్, ఎత్తి మింగితే వట్టిగానే 6లు 4లు పోతది. అలాంటి పిచ్ పైన 8 రన్స్ కొట్టే కాకుండా మ్యాచ్ ఎత్తుకుపోయి వాళ్ళు నోట్లో పెట్టారు. ఏమైంది భయ్యా ప్రఫులు? లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ మ్యాచ్ లో అలా కొట్టించుకున్నావేంటి? పవర్ ప్లేలను సావెట్లే, మిడిల్ ఓవర్లను సావెట్లే, కానీ లాస్ట్ ఓవర్ మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ ని మ్యాచ్ గెలిపించిన. అరే ఇప్పుడైతే నువ్వు ఇచ్చిన 60 రన్లు కనిపిస్తలేదు, లాస్ట్ ఓవర్ లో మ్యాచ్ గెలిపించిందే కనిపిస్తుంది. అయినా లాస్ట్ ఓవర్ లో నో బాల్ ఇచ్చి మ్యాచ్ ని కుడిపిస్తావు అనుకున్నా, కానీ కంబ్యాక్ ఇచ్చి ఆ ఓవర్ పుల్ల పీకి ఈ కాటరమ్మ టీం ని మళ్ళీ గెలిపించిన. నువ్వైతే తోపు తురుమే ప్రఫులు. అరే థ్యాంక్ యూ సో మచ్ కిషాన్ అన్న. 3 ఓవర్లు కలిపి 50 రన్లు ఇచ్చా. అయినా కూడా నన్నే నమ్మి లాస్ట్ ఓవర్ లో బాల్ నా చేతిలో పెట్టావు. నో బాల్ తప్ప మంచి యార్కర్ లో మంచి పుల్ల, అది ఈ ప్రఫుల్ అంటే. అయినా పవర్ ప్లే లో ఎలా వేసినా నన్ను దంచి కొడుతున్నారు. ఒక్కొక్కసారి బ్యాట్ టైం నడిస్తే ఇలానే ఉంటుందేమో. అయినా నెక్స్ట్ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇస్తా. ఈ ప్రఫుల్ అంటే ఏంటో చూపిస్తా. తమ్ముడు సకీబు ఏమైనా బౌలింగా 4 ఓవర్లేసి జస్ట్ 30 రన్స్, ఎక్స్పెషల్లీ డెత్ ఓవర్ లో. వాడవ్వా దూబేగాడి పుల్ల పీకి మ్యాచ్ లో మనం ఇంకా ఉన్నామనేలా చేసా. ఒక్క వైట్లు తప్ప మ్యాచ్ లో నువ్వు మాత్రం తోపు తురుము. స్లోర్ వైన్లైనా యార్కర్లైనా నీ తర్వాతనే ఎవరైనా. అరే థ్యాంక్ యూ సో మచ్ చేశానన్నా. మీరైతే మ్యాచ్ లో ఛాన్సులు ఇస్తూ ఉండండి.
ఈ సకీబ్ అంటే ఇంకా ఏంటో చూపిస్తూనే ఉంటా. ఆ తర్వాత అయితే నితీష్ కుమార్ రెడ్డి ఏషన్ మలింగ, పక్క రెడ్డి 2 పుల్లలో, ఆ పక్క మలింగ 3 పుల్లలో. సరైన సమయంలో సరైన పుల్లలో. ఏం బౌలింగ్ ఊరా మాస బౌలింగ్. ఇటు ఎకానమీ చూసుకున్న ఇద్దరిది సేమ్ టు సేమ్. జస్ట్ ఓవర్ కి 7 రన్లు. మీరైతే కేకరా కుర్రాళ్ళు. అరే ప్రతి ఒక్కడు ఈ రెడ్డి గారి టెక్నిక్ గురించి మాట్లాడే వాళ్ళు. ఎప్పుడు నా టెక్నిక్ గురించి మాట్లాడారో అప్పటి నుంచి ఈ రెడ్డి వీర తాండవం చూస్తున్నారు. బ్యాటింగ్ లో చూసిన ఫామే, ఇటు బౌలింగ్ లో చూసిన ఫామే. రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి అంటారా బాబు, ఒక్కొక్కరిని తోపు లెక్క తురుముతా. అరే ఏమైపోతుందిరా బాయ్ మీకు? పవర్ ప్లే లో అంత మంచి స్టార్ట్ వస్తుంది, కానీ ఏం లాభం? మిడిల్ ఓవర్ లో వట్టిగానే పుల్లలు ఇసిరేస్తున్నారు. మంచి స్టార్ట్ అయితే వస్తుంది, కానీ మంచి ఫినిష్ రావట్లేదు. ఈ కూకట్పల్లి క్లాస్ అందరమాన అంతవరకు లాక్కొని వెళ్తున్నా, లేకపోతే 150నో 160కో ఆల్ అవుట్ అయిపోతా.